Morning. Good morning, everyone. Get ready. Yeah. ఫస్ట్ మీరు మనం యోగాలో మన బాడీని వైబ్రేట్ చేద్దాం మనం ఫస్ట్. ఓకే. ఓంకార నాదంతో కానీ మకారంతో కానీ మనం చేద్దాం. స్లోలీ నాభి నుంచి వైబ్రేట్ చేయాలి మనం. ఓ లాస్ట్ ఒకసారి ఓ జస్ట్ స్లోలీ నెక్ రొటేషన్. నెక్స్ట్ ఫస్ట్ నెక్ నుంచి చాయిగా ఈ కదా ఈ ఏరియా మీకు ఇక్కడ టచ్ కావాలి. వన్ అప్ మొత్తం స్ట్రెచ్ కావాలి. ఓకే. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. Breathe in, breathe out. One, two, three, four, five, six, seven, eight, nine, 10, nine, eight, seven, six, five, four, three, two, one. Side, turn totally. Side go. Breathe in, breathe out. Breathe in, breathe out. One, two, three, four, five, six, seven, eight, nine, 10, nine, eight, seven, six, five, four, three, two, one. Okay. Rotate it. Side, back, left, front. Right, back, left, front. Back వెళ్ళేటప్పుడు బ్రీత్ ఇన్, ఫ్రంట్కి వచ్చేటప్పుడు బ్రీత్ అవుట్. మ్యాక్సిమం స్లోగా టర్న్ చేయండి. మీకు రిలాక్స్ అయ్యేంత వరకు చేయండి. వన్, టూ, త్రీ, ఫోర్, ఫైవ్, సిక్స్, సెవెన్, ఎయిట్, నైన్, 10. Opposite. 10, 9, 8, 7, 6, 5, 4, 3,
two, one. Good. Rotating. Shoulders. One, two, three, four, five, six, seven, eight, nine, 10. Back. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Good. Steady your hands. Turn right, left. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Good. Okay. Lock your hands, front, back. మొత్తం నడుము మొత్తం రొటేట్ చేయాలి. 1, 2. ఫోకస్ ఆన్ బ్రీత్. 3. బ్యాక్ వెళ్ళేటప్పుడు బ్రీత్ ఇన్, ఫ్రంట్కి వచ్చేటప్పుడు బ్రీత్ అవుట్. 4, 5, 6, 7, 8, 9, 10. Back. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Good. Next, slowly. Legs, front, back. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Rotate. Rotate your foot. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Again back. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Tap. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Left and right. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Wait, Sunida. 1, 2, right leg. Right leg. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Next, opposite. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Good. Next.
slowly breathe in, breathe out. Okay, down. ఈ స్టమక్ అనేది లోకి వెళ్ళాలి కదా, ఈ స్టమక్ లోకి వెళ్ళాలి, ఈ బ్యాక్ రావాలి, హెడ్ డౌన్ రావాలి. ఓకే, మరి అగైన్ బ్రీత్ అవుట్. స్టమక్ అనేది కిందికి రావాలి, ఇది డౌన్ వచ్చేస్తుంది, హెడ్ పైకి వచ్చేస్తుంది. ఓకే, మీరు ఇది షోల్డర్ విత్ తీసుకోవాలి స్ట్రైట్ ఇట్లా, ఇలా షోల్డర్ విత్ కరెక్ట్, షోల్డర్స్ ఎంత ఉంటుందో అంతే సైడ్ రావాలి. షోల్డర్ విత్ తీసుకోండి. రెడీ స్టార్ట్. 3, 2, 1. 20 counts. 1, 2, breathing without. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. And next. నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి రివర్స్ ప్లాంక్ అంటాం. మనం ఏం చేస్తాం అంటే దండాసనం అంటాం కదా, దండాసనం మనం ఏం చేస్తాం, ఇలా చేస్తాం కదా, ఇది దండాసన. ఓకే, ఇలా కానీ ఇలా కానీ చేయకూడదు, ఓన్లీ డైరెక్ట్ స్ట్రైట్ ఉండాలి. ఓకే, ఇది దండాసన. మనము రివర్స్ ప్లాంక్ ఇస్తాం. ఆపోజిట్ లో చేస్తే మనం ఏం చేస్తాం, ఈ హ్యాండ్స్ మీద ఈ హ్యాండ్స్ బ్యాక్ పెట్టుకుంటాం, బ్యాక్ పెట్టుకుని స్లోలీ అప్, లుక్ అప్, స్ట్రైట్ చూడ, ఇలా చూడు. ఓకే, ఇట్స్ రివర్స్ ప్లాంక్. రెడీ ఎవరీవన్, రెడీ? 3, 2, settle first. 3, 2, 1, up. లుక్ అప్, పైకి చూడాలి స్ట్రైట్ గా, హిప్ పైకి ఉండాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Slow down. మళ్ళీ one more time. Start. Settle. 3, 2, 1, up. Keep up. హిప్ పైకి రావాలా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Down. నాగేశ్వర్, ఉమాదేవి, లతా మేడం, ఇంకా హిప్ పైకి రావాలి మీరు. మమత మేడం ఓకే, రిమైనింగ్ వాళ్ళు కొంచెం చూసుకోండి. ఓకే, జస్ట్ రిలాక్స్ 10 seconds. నాతో పాటు ప్లాన్ చేయండి. మీకు పోస్టర్ అర్థమైంది కదా మీకు? ఓకే, ఇది ఇట్లా స్ట్రైట్ గా పెట్టేస్తారు, లెగ్ను లెగ్స్ కదా, లెగ్ అనిపిస్తుంది కదా, ఇట్లా కదా, ఇది ఇట్లా పెట్టేస్తారు. ఇలా కాకుండా ఇలా పెడితే మీకు స్ట్రెచ్ బాగా అవుతుంది. ఓకే, బాగా ఏం చేయాలి, బ్రీతింగ్ చేస్తూ స్లోలీ హిప్ అప్. ఓకే, look up. Ready, start. 3, 2, 1, up. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. మీకు ఇబ్బంది అవుతే కొంచెం డ్రాప్ అయ్యి మళ్ళీ చేయండి. 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Good. Relax. నెక్స్ట్ సైడ్ ప్లాంక్ అంటాం మనం, అంటే ఓన్లీ వన్ హ్యాండ్ తోటి చేస్తాం. ఈ లెగ్ ఉంది కదా, లెగ్ ఇలా స్ట్రేట్ పెట్టుకోవచ్చు, లేదంటే కొంచెం ఇట్లా వేసి పెట్టుకోవచ్చు.
ఇలా ఉంది కదా. ఇలా వచ్చిన తర్వాత స్లోలీ ఈ హ్యాండ్స్ అనేది స్ట్రైట్ రావాలి. 3, 2, 1 అప్. ఈ లెగ్ను ఒకదానిపైన ఒకటి పెట్టవచ్చు, లేదంటే కొంచెం సపోర్ట్ కిందికి రెండు స్ట్రైట్ గా పెట్టండి. ఇది స్ట్రైట్, ఇది స్ట్రైట్ రావాలి. పైకి కానీ ఇట్లా కిందికి కానీ రావు. ఇట్లా కిందికి వస్తే ఇక్కడ దీనిపైన బాగా ప్రెజర్ ఎక్కువ పడుతుంది, కాబట్టి స్ట్రైట్ సైడ్. ఓకే, సేమ్ అగైన్ కూడా అంతే. లెఫ్ట్ లెఫ్ట్ లెగ్ డౌన్, టూ లెగ్స్ ఒకదానిపైన ఒకటి పెట్టచ్చు, లేదంటే పక్కకు పెట్టచ్చు. ఇదేం చేయాలి, ఇట్లా అప్ చేసుకోవాలి. 3, 2, 1 అప్. స్లోలీ హోల్డ్ ఇట్. ఓకే, అర్థమైందా? రెడీ, స్టార్ట్. రైట్ హ్యాండ్ డౌన్. ఫస్ట్ రైట్ హ్యాండ్ డౌన్. 3, 2, 1 అప్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 5, 4, 3, 2, 1. గుడ్. ఇంకా కొంచెం హిప్ అప్ చేయొచ్చు మాదిరిగా. రెడీ, లెఫ్ట్ సైడ్. 3, 2, 1 అప్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 5, 4, 3, 2, 1. Down. Good. Just 10 seconds relax. మళ్ళీ ఒకసారి నేను చెక్ చేస్తాను మీ పోస్చర్. రెడీ, రైట్ హ్యాండ్ డౌన్. సారీ, రైట్ హ్యాండ్ డౌన్. స్లోలీ మీ పోస్చర్ ఎలా ఉండాలంటే ఇలా అప్ రావాలండి. బ్రీతింగ్ చేస్తూ బ్రీత్ అవుట్, హోల్డ్. ఓకే, రెడీ, స్టార్ట్. 3, హిప్ ఎంత వరకు లేదు అంతవరకు అప్ చేయండి. 2, 1 అప్. మమత మేడం హ్యాండ్ దగ్గరికి పెట్టాలా? అది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. నాగేశ్వర అంత ప్రెజర్ పెట్టకండి, ఇది బ్రేక్ అవుతుంది. మీకు అక్కడ బాడీ షేక్ అవుతున్నప్పుడు ఈ మోకాలు కిందికి పెట్టవచ్చు. ఒకసారి నేను చూపిస్తాను మళ్ళీ. అంత అప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తుందండి. ఇది ఉంది కదా, నా పోస్టర్ అనేది ఇంత స్ట్రైట్ ఉంటుంది, దూరం పెట్టకూడదు, మరి దగ్గర పెట్టకూడదు. జస్ట్ డిస్టెన్స్ చూసుకోండి. ఓకేనా? ఇలా పెట్టినా ఎఫెక్టే పడుతుంది, దగ్గర పెట్టినా ఎఫెక్టే పడుతుంది. మన షోల్డర్కు స్ట్రైట్ చూసుకోవాలి, అప్పుడే మీకు పోస్టర్ కరెక్ట్ వస్తుంది. ఇది ఉంది కదా, దీన్ని ఇలా స్ట్రైట్ గా పెట్టిన తర్వాత మనం ఏం చేస్తాము, ఈ 2 లెగ్స్ ను స్ట్రైట్ పెడుతున్నాం. 3, 2, 1 ఇక్కడ లెగ్స్ ను మనం సెట్ చేసుకోవాలి. ఇది పోస్టర్. మీరు ఏం చేస్తున్నారు, ఇలా హ్యాండ్ కొంచెం ప్రెషర్ ఎక్కువ అవుతుంది కదా, హ్యాండ్ మీకు ఏమంటారు స్ట్రెంత్ లేనప్పుడు ఇది షేక్ అవుతుంది. షేక్ అవుతున్నప్పుడు ఈ మోకాలు సపోర్ట్ తీసుకుంటా. ఓకే, మళ్ళీ అగైన్ స్ట్రైట్. మీకు ఇక్కడ ప్రెషర్ పడుతుంది, మీకు ఇబ్బంది అవుతున్నప్పుడు ఇట్లా మోకాలు సపోర్ట్ తీసుకోవచ్చు. మళ్ళీ అగైన్ డౌన్. ఇబ్బంది అయితే ఇలాగా ఒక 1 minute 2 minutes లా నాకు హోల్డ్ చేయాలి, ఇలా మళ్ళీ పెట్టుకోవచ్చు. అర్థమవుతుందా? మీకు ఇక్కడ ప్రెషర్ పడుతుంది అన్నప్పుడు కంపల్సరీ మోకాలు సపోర్ట్ తీసుకోవచ్చు, కానీ దీన్ని ఇక్కడ మాత్రం ఎఫెక్ట్ కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే షోల్డర్ ఫ్రాక్చర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే, 30 seconds నాతో పాటు చేయండి. లెఫ్ట్ హ్యాండ్. మీకు అర్థమైంది కదా, ఇబ్బంది అయినప్పుడు ప్రెషర్ ఎక్కువ అవుతున్నప్పుడు మోకాలు డౌన్ కూడా చేయండి, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనం ఓన్లీ 30 seconds చేద్దాం, 6 seconds కూడా ఏమొద్దు, బేసిక్స్ కాబట్టి 30 seconds చేద్దాం. రెడీ, 3, 2, 1 అప్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 9,
8, 7, 6, 5, 4, 3, 2, 1. Now, opposite. 3, 2, 1, up. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. What happened? పెయిన్ వస్తుందా? ఇక్కడ పెయిన్ వస్తుందా? ఇక్కడ పెయిన్ వస్తుందా? కదా కింద కింద మీరు టవల్ పెట్టుకోవచ్చు, మెత్తగా పెట్టుకోండి. నాకు అర్థమైంది. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ బోన్ పైన బాగా ప్రెషర్ పడుతుంది సార్. కింద కొంచెం ఏదైనా టవల్ కానీ సంథింగ్ ఏదైనా స్పంజ్ లాగా ఉంటే ఏం కాదు. మనకు ఆల్రెడీ యోగా కొన్ని యాక్సరీస్ ఉంటాయి, నేను అదే చూపిస్తాను మీకు, అవి కూడా పెట్టుకోవచ్చు. ఓకే, యా, గుడ్. నెక్స్ట్ వచ్చేసి గోముఖ ఆసనం అంటాము. అమ్మి నాప్కిన్ ఒక నాప్కిన్ కానీ టవల్ కానీ రెడీ చేసుకోవచ్చు. ఒక నాప్కిన్ రెడీ పెట్టుకోండి. ఈ గోముఖ ఆసనంలో మనం ఏం చేస్తామంటే మనము ఇలా మోకాలు ఇలా స్ట్రైట్ గా పెట్టుకుంటాం మనం. ఓకేనా? పెట్టిన తర్వాత రైట్ హ్యాండ్ అప్ చేసేసి బ్యాక్ డౌన్, లెఫ్ట్ హ్యాండ్ డౌన్ నుంచి లాక్ చేసేస్తుంది. ఓకే, బ్యాక్ నుంచి చూపిస్తాను ఒకసారి. ఇలా రెండు నీస్ ఇట్లా పెట్టిన తర్వాత ఓపెన్ యువర్ చెస్ట్, ఓపెన్ చేస్తాం. చేసిన తర్వాత రైట్ హ్యాండ్ హాఫ్ నుంచి బ్యాక్, లెఫ్ట్ హ్యాండ్ డౌన్ నుంచి ఇలా వచ్చిన తర్వాత లాక్ చేయాలి. ఓకే, ఇలా లాక్ చేయాలి. లేదు మనకు ఒకసారి టచ్ కాదు, ఇంతే వస్తుంది, కొందరికి ఇంతవరకు వస్తుంది, ఇంతవరకే వస్తుంది, ఇంతవరకే వస్తుంది, రాదు. అప్పుడు ఏం చేయాలి? అప్ హ్యాండ్ నుంచి మనము ఒక నాప్కిన్ ఒక టవల్ తీసుకొని స్లోగా ఇలాగా మీకు దగ్గరకు వచ్చేంత వరకు, ఈ రోజు ఇలాగా, రేపు కొంచెం ఇంకా దగ్గరికి, ఇంకా రేపు కొంచెం దగ్గరికి, ఇంకా ఎల్లుండి ఇంకా కొంచెం దగ్గరికి, ఇట్లా టచ్ అయ్యేంత వరకు మనం స్ట్రెచ్ చేసుకోవాలి. అయిన తర్వాత లాక్ చేయడం. ఓకేనా? అప్పుడు నెక్స్ట్ ఒక 1 day 2 days తర్వాత ఇది అవసరం లేదు, నువ్వు లాక్ చేసేస్తూ. అర్థమైందా? ఇలా చేయొచ్చు. మీకు లాక్ చేయడానికి రాకపోతే దీని సపోర్ట్ తీసుకోండి. ఇలా తీసేసుకొని చేయాలి. ఫస్ట్ మీకు ఎంతవరకు వస్తుందో అంతవరకు పెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ రౌండ్ లో కొంచెం దగ్గరికి, ఇంకా నెక్స్ట్ ఒక డే 1 day తర్వాత మళ్ళీ కొంచెం దగ్గరికి. ఎప్పుడైతే ఈ రెండు టచ్ అవుతున్నా అంటే దీని అవసరం లేదు. సేమ్ ఇక్కడ కూడా అంతే. నెక్స్ట్ టైం లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్ పెడతాము, రైట్ హ్యాండ్ డౌన్ నుంచి పెడతాము. పెట్టిన తర్వాత ఇలా ఇంతవరకు వస్తే ఓకే, నో ప్రాబ్లం, ఇంకా పట్టుకోండి ఇలా. ఓకే, అర్థమవుతున్నా? బ్యాక్ రెడీ. Set your position. 3, 2, 1. Open your chest. Right hand up. Left hand down. Lock. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Good. Malik. Same. Right hand down, left hand up, lock. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, 1. Good. లాక్ అవుతుందా మీకు? లాక్ అవుతే నాకు థమ్స్ అప్ చూపించండి. రెండు హ్యాండ్స్ టచ్ అయితే, అంటే కొందరికి ఏమవుతుందంటే రైట్ హ్యాండ్ చేసినప్పుడు లాక్ టచ్ అవుతుంది, కానీ కొందరికి లెఫ్ట్ హ్యాండ్ చేస్తే లాక్ అవుతుంది. కొందరికి లెఫ్ట్ హ్యాండ్ లాక్ కాదు, కొందరికేమో 2 hands లాక్ అవుతాయి, కొందరికేమో 1 side డిస్టెన్స్ ఉంటుంది, 1 side లాక్ అవుతుంది. అలా చూసుకోండి ఒకసారి. మీరు ఏం చేయాలంటే ఈ సైడ్ ప్యాడ్ ఉంటుంది కదా,
అక్కడ మీకు షోల్డర్ స్ట్రెంత్ లేనట్లు. ఓకేనా? ఇదేమవుతుంది ఇక్కడ మనకు ఈ ఈ అప్పర్ పార్ట్ మనకు ఈ హార్ట్ గాని, లంగ్స్ గాని ఈ ఏరియాను మనం బాగా స్ట్రెంథెన్ చేసుకున్న వాళ్ళం అవుతాం. ఓకే. రెడీ? వన్ మోర్ టైమ్ స్టార్ట్. నాతో పాటు చేయండి. మీరు నాప్కిన్ తీసుకుంటారా? లేకపోతే ఎలా తీసుకుంటారో మీ చాయిస్. ఓకే. లాక్ హ్యాండ్స్ లాక్ అయితే నాప్కిన్ అవసరం లేదు. హ్యాండ్స్ లాక్ కాకపోతేనే టవల్ గాని నాప్కిన్ అవసరం. స్టార్ట్. 3, 2, 1 లాక్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Slowly down. Mali. Right hand down, left hand up, lock. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Just relax. జస్ట్ హ్యాండ్స్ కొంచెం ఫ్రీ చేసుకోండి. ఇక్కడ మీకు కొంచెం పెయిన్ వస్తుంది కాబట్టి ఎందుకంటే సైడ్ బ్లాక్ చేసినాము కాబట్టి కొంచెం హ్యాండ్స్ కొంచెం లూజ్ ఉంచుకుంటాం. ఫ్రంట్కు ఇలా మళ్ళా దీనిపైన ప్రెజర్ పెట్టండి. మోకాల పైన పెట్టుకొని కొంచెం మూమెంట్ చేయండి. జస్ట్ మూమెంట్. Straight your hands. Right hand up. Lock. Ear పైన చెవు పైన చేయండి. Stretch. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, 1. Again. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, 1. Lock. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, 1. Left hand. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, 1. Up the stretch. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, 1. Left hand up. Stretch. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, 1. Steady your hand. Stretch back. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, 1. Down reverse. Stretch. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, 1. Take your hand. Stretch. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, 1. Down. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, 1. Lock your hands. Stretch up. పైకి ఎవరైనా గుంజుతున్నట్లు పైకి బాగా స్ట్రెచ్ చేయాలి. Look up. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, 1. Hands అట్లా పైకి పెట్టి head down.
హెడ్ కిందకి చూడండి. హ్యాండ్స్ అలాగే పైకి ఉన్నారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, 1. Slowly down. Right hand down switch. Right side. Lock. ఎంతవరకు అయితే అంతవరకు డౌన్ కౌంట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, 1. Left side. Dhala stretch करनी. Relax. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, 1. Back. Look back. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, 1. Opposite. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, 1. Namaskaram. Yoga Namaskaram. Breathe in. Breathe out. Breathe in. Breathe out. Breathe in. Breathe out. Okay, that's right. Ready? 3, 2, 1, up. 1, 2, back. 3, up. 4, down. 5, front. 6, back. 1, 2, 3, 4, 5, 6. Amit. 1, Amit. 2, 3, 4, 5, 6. Again, one more time. 3, 2, 1. Front and shield. First one moves. 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6. Last time. Slowly change. Breathe in. Breathe out. Breathe in. Breathe out. Breathe in. Breathe out. Just relax. Focus on your breath. 4, 4, 4 counts. 4 counts, breathe in, 4 counts, hold, 4 counts, breathe out. Ready? Close your eyes. Breathe in. 4, 3, 2, 1. Hold. 4, 3, 2, 1. Breathe out. 4, 3, 2, 1. Again breathe in. 4, 3, 2,
1. Hold. 4, 3, 2, 1. Without. 4, 3, 2, 1. Next. 4, 7, 8. 4 seconds breathe in. 7 seconds holds. 8 seconds without. Ready. Breathe in. 4, 3, 2, 1. Hold. 7, 6, 5, 4, 3, 2, 1. Breathe out. 8, 7, 6, 5, 4, 3, 2, 1. Again breathe in. 4, 3, 2, 1. Hold. 7, 6, 5, 4, 3, 2, 1. Breathe out. 8, 7, 6, 5, 4, 3, 2, 1. Good. అట్లే స్లోలీ మనం మెడిటేషన్ చేద్దాం. మెడిటేషన్ పోజ్ లో కూర్చొని జస్ట్ రిలాక్స్ అండ్ మ్యూజిక్ పెడతాను. ఆ మ్యూజిక్ తో పాటు రిలాక్స్ అయిపోతూ వినండి. ఫోకస్ ఆన్ మ్యూజిక్ ను వినుకుంటూ ఐస్ ను క్లోజ్ చేయండి. స్లోలీ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. Slowly breathe in, breathe out. Focus on middle of your eyebrows. మనం గుర్తు పెట్టుకుంటాం కదా, ఇక్కడ ఫోకస్ చేయండి. Listen the music and slowly breathe in, slowly breathe out.
ప్లస్ రెండు చేతులు జోడించండి. మీ రెండు చేతులు జోడించి నమస్కారం చేసుకోండి. మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోండి. రబ్ యువర్ హ్యాండ్స్. మీ హ్యాండ్స్ బాగా రబ్ చేయండి. బాగా మీ హ్యాండ్స్ లో మీ ఐస్ పైన పెట్టేసుకోండి. ఓపెన్ యువర్ ఐస్. That's it today. Any questions, answers? No questions. Unmute yourself, please. సార్ 90 డేస్ ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వాలంటే ఎట్లా ఏం సార్? 90 days ప్రోగ్రామ్స్ మీ ప్రైమరీ డీటెయిల్స్ కావాలి మాకు ఫస్ట్. అవును సార్. ప్రైమరీ డీటెయిల్స్ వచ్చిన తర్వాత దాన్ని కొన్ని బయోమార్కర్స్ మనం చెక్ చేసుకొని ఫస్ట్ కన్సల్టేషన్ ఉంటుంది. ఆ కన్సల్టేషన్ తర్వాత వాట్ ఈస్ యువర్ రిక్వైర్మెంట్ అనేది ఒకసారి చెక్ చేస్తాం మనం. మీ రూట్ కాజ్ ఒకసారి ఐడెంటిఫై చేసిన తర్వాత దాన్ని బట్టి మనం ప్లాన్ చేస్తాం. మీల్ ప్లాన్ కావచ్చు, అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్లాన్స్ ఉంటాయి మనకు. బాడీ డీటాక్సిఫికేషన్ కానీ ఇవన్నీ మీకు చేస్తాను. నాకు మెసేజ్ చేయండి. నా నెంబర్ ఉంది కదా, నాకు మెసేజ్ చేయండి, నేను మీకు చేస్తాను. ఓకేనా? నా కాల్లో డిస్కస్ చేద్దాం. ఓకే. ఇంకా yes, bye. See you tomorrow. Okay. నెక్స్ట్ మేబీ టుమారో ముద్రాస్ ఏదైనా ఒకటి ప్లాన్ చేస్తాను నేను రేపు. అంటే మనకి యోగా ముద్రాస్ కూడా అవసరం ఉంటుంది. ఒకరోజు యోగా నిద్ర చేద్దాం, మార్నింగ్ కాకుండా ఈవినింగ్ చేద్దాం. నైట్ టైం కదా, యోగా నిద్ర చేసిన నైట్ టైం కాబట్టి అది కూడా వన్ డే 2 days మీకు ప్లాన్ చేస్తానండి. మనకి ఇంకొక 10 days ఉంది కాబట్టి 10 days లో మీకు ముద్రాస్ నేర్పిస్తాను. అంటే థైరాయిడ్ ఛాలెంజ్కి ఏ ముద్ర వేయాలి, బ్యాక్ పెయిన్ కొన్ని ముద్రాస్ ఉంటాయి, డయాబెటిక్ వల్ల కొన్ని ముద్రాస్ ఉంటాయి. ఓకేనా? మనం టెన్షన్స్ స్ట్రెస్ ఎక్కున్నప్పుడు కొన్ని ముద్రాస్ ఉంటాయి, ఆ ముద్రాస్ నేర్పిస్తాను మీకు. అండ్ యాజ్ వెల్ యాజ్ యోగా నిద్ర కూడా 1 day 2 days అలా చేద్దాం. 1 day అలా చేసేసి మీకు బేసిక్స్ కొన్ని సింపుల్ కొన్ని యోగాసనాస్ అయితే మీకు చెప్పాను నేను. అడ్వాన్స్ చేయలేదు. 1 2 చేసిన తర్వాత ఆ బేసిక్స్ లో ఇవి మీరు వీలైనప్పుడు రిపీట్ చేసుకోవచ్చు. మీకు ఈవినింగ్ ఇది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనము ఫాస్ట్ ఎంటీ స్టమక్ తో చేయాలి. ఎంటీ స్టమక్ అన్నప్పుడు మినిమం ఒక 1 hour 2 hours ఏం ఫుడ్ తీసుకోకుండా ఉన్నప్పుడు మాత్రమే యోగా చేయాలి. అది ఈవినింగ్ అయినా సరే, మార్నింగ్ అయినా సరే. ఓన్లీ వాటర్ ఒకటే లిటిల్ బిట్ హాఫ్ అన్ అవర్ ముందు తీసుకోవచ్చు. రిమైనింగ్ ఏదైనా సరే ఫుడ్ కానీ టీస్ కానీ ఏది తాగదు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పిన ప్రాక్టీస్ ఈవినింగ్ లో ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, బాయ్ అండి. సీ యూ టుమారో.